హాయ్ ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము సంబంధించి కంటెంట్ చెప్పుకోబోతున్నాం అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారిది, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ అధ్యాయం వచ్చి అంకగణితం అండి. అంకగణితంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. ఇవాళ 11th బిట్ నుంచి చేసుకుంటున్నామండి. 4-5 గంటల మధ్య గడియారంలోని 2 ముళ్ళు అభిముఖంగా ఉండే సమయం ఇక్కడి నుంచి చేసుకోవాలి. సో ఈ చాప్టర్ నుంచి దాదాపుగా 5-6 క్వశ్చన్స్ వస్తాయండి. అందుకనే ట్రిగ్నామెట్రీ తర్వాత ఈ చాప్టర్ ఇంపార్టెంట్ అండి, అంకగణితము డిఎస్సికి. అందుకని చేసుకుంటున్నాము. జాగ్రత్తగా చూసుకుంటా, అబ్జర్వ్ చేసుకుంటా ఫార్ములాస్, షార్ట్కట్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలండి. ఒక సమ్కి వచ్చి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందుకని మనకి ఆ టైంకి ఏ మెథడ్ గుర్తొస్తే ఆ మెథడ్ చేసుకోవచ్చు అండి. కాబట్టి 1-2 మెథడ్స్ నేర్చుకోవడం మంచిది. ఒక సమ్ముకి ఒకే మెథడ్లో ఒక గుడ్డిగా ఫాలో అవ్వకుండా మనకు తెలిసిన మెథడ్స్ ఏమైనా ఉంటే ఆ టైంకి ఏ మెథడ్ గుర్తొస్తే ఆ మెథడ్. మనకి తక్కువ టైం కావాలా, ఒక బిట్ మనకి 1 minute లోపు చేసే విధంగా ఉండాలి. కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సమ్ముకి షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగపడతాయండి. అలా హిందీ ప్రాసెస్ చేయకుండా ఉంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 4-5 గంటల మధ్య గడియారంలోని 2 ముళ్ళు అభిముఖంగా ఉండే సమయము అంటే దీనికి ఇప్పుడు 2/11 ఆఫ్ A1 + R - A2 2 ఫార్ములా అండి. ఇది 2/11 ఆఫ్ 4 × 30 degrees. 4-5 గంటలు కాబట్టి 4 × 30 degrees ± 5 × 30 degrees అంటే 150 degrees కదా. ఇక్కడ 180 degrees వేసుకుంటున్నారు. అభిముఖంగా ఉండే సమయం కాబట్టి 180 degrees సరళ రేఖలో ఉంటాయి 2 ముళ్ళు. అప్పుడు 180 degrees వేసుకుంటున్నాము. సో అప్పుడు ఈ విధంగా చేయాలండి. షార్ట్ కట్ ఫార్ములా ప్రకారం 600 మొత్తం చేస్తే మనకి 600/11 వస్తుంది. 120 180 యాడ్ చేస్తే 300, 120 180 యాడ్ చేస్తే 300 × 2 600/11. అప్పుడు ఇది వస్తుందండి మనకి. సో ఈ విధంగా ఒక మెథడ్ చేయొచ్చు. లేకపోతే ఇంకో మెథడ్ వచ్చి టైము = 60/11 × ఫస్ట్ టైం ± 6 అండి. అంటే ఇప్పుడు 6 కన్నా తక్కువ ఉంది కదా 4-5 అంటే, అప్పుడు ఎడిషన్ చేయాలండి. 6 కన్నా ఎక్కువ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. టైం = 60/11 × 4. ఫస్ట్ టైం అదేగా 4-5లో 4 + 6 ఎడిషన్ చేయాలి కాబట్టి. సో 60/11 × 10 దట్ మీన్స్ 54 6/11 minutes. ఇదొక సమ్ అండి. అప్పుడు 4 hours 54 6/11 minutes వస్తుందండి. నెక్స్ట్ డైరెక్ట్గా చూసి చూడడంతోనే పెట్టచ్చండి. ఇంకో మెథడ్ వచ్చి ఇప్పుడు 4 hours 54 6/11 minutes ఆన్సర్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ 4 + 6 10 అవుతుందండి. 4 + 6 10 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవుతుంది. మిగతా అదేమి చూసుకున్నా మనకి 10 అవ్వదండి. ఇప్పుడు 0 + 4 4 అవుతుంది. సో ఇవి కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్జిన్ చూసుకున్నా మనకి 10 రాదు. కాబట్టి ఇక్కడ 4 + 6 10 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 4 అవుతుందండి. ఇట్లా ఈ డిఫరెంట్ మెథడ్స్లో ఏ మెథడ్ గుర్తొస్తే అది ఫాలో అయిపోవచ్చండి. నెక్స్ట్ గడియారంలో సమయం 3:25 అయినప్పుడు 2 ముళ్ళ మధ్య కోణము. ఇది ఎట్లా చేసుకోవాలి? దీనికి కూడా ఒక ఫార్ములా మెథడ్ ఉందండి. θ = 11/2 × minutes అండి, 25 minutes - 30 × hours. ఇది ఫండమెంటల్ ఫార్ములా. ఇలాంటివి వాటికి 2 ముళ్ళ మధ్య కోణం కనుక్కోవడానికి ఫండమెంటల్ ఫార్ములా అండి ఇది. 11/2 × minutes అంతా 25, 30 × hours 3. సో 275/2 - 90. అప్పుడు మనకి 95/2 47.5 degree ఆన్సర్ వస్తుందండి. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇలా వాచ్ టైం తీసుకొని, క్లాక్ టైం తీసుకొని 3:25ని మనం చూపించేసి దాంట్లో 3:25 అంటే 3:25 వేసి, 25 అంటే 5 మీద ఉంటుంది కదండి, 5 వేసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ 2 × ఈచ్ అవర్కి మధ్యలో యాంగిల్ 30 degrees కాబట్టి 2 × 30 = 60. ఆ 60లో నుంచి ఈ 25లో హాఫ్ తీసేయాలి. 25లో హాఫ్ 12.5. అప్పుడు మనకి 47.5 degrees వచ్చిందండి. సో ఇదొక మెథడ్లో చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటి? ఇప్పుడు 3 hours-ని 25 minutes అని 325/60 రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఇక 5 5 5 12 3 5/12 వస్తుంది. 41/12 అవర్స్లో వచ్చేసింది. 1 గంటకి 30 degrees అయితే 41/12
గంటలకి ఎన్ని డిగ్రీలు వస్తుంది, దాని ప్రకారం ఎక్కువ బై తక్కువ ఇంటూ చేస్తే మనకి 102.5 డిగ్రీస్. ఒక 60 మినిట్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అవుతుంది. అంటే ఒక క్లాక్ వచ్చి ఒకసారి ఇట్లా అవర్ హ్యాండ్ వచ్చి తిరిగేసరికి రొటేషన్ వచ్చి 360 డిగ్రీస్, 1 అవర్కి 360 డిగ్రీస్ రొటేషన్ అవుతుంది. అంటే 60 మినిట్స్కి 360 డిగ్రీస్. 1 మినిట్కి ఎంత అండి, 6 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు 25 మినిట్స్కి ఎంత, ఇక్కడ 25 మినిట్స్ ఉంది కాబట్టి 25 మినిట్స్కి ఎంత, 25 ఇంటూ 6 150 డిగ్రీస్. ఈ 150లో నుంచి ఈ 102.5 డిగ్రీస్ తీసేస్తే 47.5 డిగ్రీస్ వస్తుంది. ఈ విధంగా 3 మెథడ్స్లో ఏ మెథడ్ మనకు గుర్తొస్తే ఆ మెథడ్ ఫాలో అయిపోవచ్చండి. నెక్స్ట్ 13th సమ్. 13th సమ్ చూడండి. 200 మీటర్స్ పందెంలో సుధను సమీర 35 మీటర్లు లేదా 7 సెకండ్లు ఓడిస్తే సమీరకు ఈ పందెంలో పరిగెత్తుటకు పట్టిన సమయం సెకండ్లో కనుక్కోమన్నారు. సుధను సమీర ఓడించిన వేగం ఎంత, 200 మీటర్లు బై 35/7 వేయాలండి. చేస్తే మనకి 40 సెకండ్స్ వస్తుంది. అప్పుడు సుధకు పట్టిన సమయం అవుతుందంటే 40లో నుంచి ఈ 7ని క్లోజ్ చేయాలండి. 7 సెకండ్లో ఓడించింది కాబట్టి అప్పుడు 33 సెకండ్స్ అనమాట. ఈ పరుగు పందెంలో పట్టిన సమయం 33 సెకండ్స్. ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్లో చేసుకోవాలండి ఈ సమ్ని. నెక్స్ట్ 5% చక్రవడ్డీతో కొంత సొమ్ము అప్పు చేసి 2 వార్షిక వాయిదాలలో ఒక్కో వాయిదా 882 రూపీస్ చొప్పున చెల్లించి అప్పు తీసుకున్న అసలు రూపాయలు ఎంత అన్నారు. ఇది కూడా షార్ట్ కట్ మెథడ్ అండి. P అసలు ఈక్వల్ టు 882 రూపాయలు కాబట్టి బై వేసి 1 ప్లస్ చక్రవడ్డీ 5% కాబట్టి 5/100 ఫస్ట్ వార్షిక 1 సంవత్సరానికి, అదే 2 సంవత్సరాలకి హోల్ స్క్వేర్ వేస్తామండి. 2 యాడ్ చేస్తే వచ్చేదే 1640 అండి. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్లో చేసుకోవచ్చు. A+B=B+C+C+A ఈక్వల్ 60:7:8 అయితే A:B:C ఎంత అన్నారు. దీనికి వచ్చేసి ఈ విధంగా చేసుకుంటామండి. A+B B+C C+A ఇలా C కింద C P కింద B వచ్చేటట్టు రాసుకొని మొత్తాన్ని యాడ్ చేస్తే 2A+2B+2C = 21. A+B+C = 21/2. సో A+B+C అంటే మనకి 7 కదండి, అది వేసుకుంటే A వచ్చేసింది. తర్వాత ఏ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి B వాల్యూ కనుక్కున్నాము. నెక్స్ట్ అట్లాగే C వాల్యూ, B వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి C వాల్యూ కనుక్కున్నాం. ఒకటి వస్తే ఇంకోటి సబ్స్టిట్యూషన్ చేసి కనుక్కోవచ్చండి. అప్పుడు A:B:C వాల్యూ కనుక్కోవడం మనకి ఈజీ అవుతుంది. 2 LCM సమానం కాబట్టి 7:5:9 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ABCలకు 1200 రూపాయలు పంచవలసి ఉంది. ఏ వాటా Bకు రెట్టింపు, B వాటా Cకు 3 రెట్లు అయితే ఏ వాటా ఎంత అన్నారు. సో ఇప్పుడు మనకు తెలిసిందే కదండి, Cకు 3 రెట్లు, చివరికి Cని X అనుకోవాలి, దానికి 3 రెట్లు B అవుతుంది అంటే 3X, దానికి 2 రెట్లు A అవుతుంది 6X. ఆ విధంగా మనం ఒక రేషియో ఫామ్ చేసుకుంటే ఇంకా మనకి ఏ వాటా అడిగితే ఆ వాటా, ఏ వాటా వచ్చి 6 టోటల్ రేషియో 6/10 ఇంటూ టోటల్ అమౌంట్ వేస్తే వచ్చింది. B వాటా అనుకోండి 3/10 ఇంటూ టోటల్ అమౌంట్. C వాటా అడిగారు అనుకోండి 1/10 ఇంటూ టోటల్ అమౌంట్. అట్లా వేసుకుంటామండి. నెక్స్ట్ ఒక సంచిలో 480 రూపీస్ కలవు. వాటిలో అన్ని 10 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్, 2 రూపీ నోట్స్లో ఉంటే 5:6:8 నిష్పత్తిలో ఉంటే దాంట్లో 5 రూపీ నోట్లు సంఖ్య ఎంత అన్నారు. ఇప్పుడు మనకి 5x ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి x అనుకుంటాము. 5x + 10 + 6x + 5 + 8x + 2 అట్లా చేసేసుకుంటే 96x వస్తుంది. ఇది ప్లస్ కాదండి, ఇది 5x × 10 + 6x × 5 + 8x × 2 చేస్తే 96x వస్తుందండి. ఎందుకంటే 10 రూపీస్ 5 పార్ట్ కాబట్టి 5x × 10, 5 రూపీస్ 6 పార్ట్ కాబట్టి 6x × 2, 6x × 5, 2 రూపీ నోట్స్ 8 పార్ట్ కాబట్టి 8x × 2. సో ఈ విధంగా చేస్తే 96x. 96x = 48 = అది టోటల్ అమౌంటే కదండి. అప్పుడు అది లెక్క ప్రకారం 480, x వాల్యూ 5 వస్తుందండి. ఇక ఈచ్ డినామినేషన్ ఎంత అయితే అంత. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ 5 ఉందనుకో, అది 10 రూపీ నోట్స్లో ఉంది. 5x అంటే 5 × 30 150 రూపీస్ 10 రూపీ నోట్స్ వాల్యూ 150 నోట్స్ ఉంటాయి. అట్లా 6 ఉందనుకోండి, 5 రూపీ నోట్స్ 6 × 5 30 ఉంటాయి. అదే 8 ఉందనుకోండి, 8 రూపీ నోట్స్ ఎంత
8 ఇంటూ 5 40 ఉంటాయి. అట్లా అనమాట. ఆ విధంగా మనం ఏది అడిగితే అది చేసేయచ్చు. ఒక పాత్రలో గల మిశ్రమంలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 40% ఆల్కహాల్ కలదు. వేరొక పాత్రలోని మిశ్రమంలో 75% ఆల్కహాల్ కలదు. 60% ఆల్కహాల్ వచ్చేటకు రెండింటికి కలపవలసిన నిష్పత్తి 60 ఇట్లా మధ్యలో వేసేసేయాలండి. మనకు కావాల్సింది 60% కాబట్టి ఇది 40% ఉంది, 75% ఉంది. దీన్ని రెండింటిని కలపవలసిన నిష్పత్తి ఈ రెండు మనకు తెలియదు. సో 75లోంచి 60 క్లోజ్ చేస్తే 15, 40 60కి డిఫరెన్స్ 20. ఆ డిఫరెన్స్ వేసేసుకోవాలి ఇక్కడ కింద 15-20. అప్పుడు మన రేషియో 5 3 జార్ 5 4 జార్ 3:4 అవుతుందండి. ఈ విధంగా సింపుల్ టెక్నిక్లో ఈ సమ్ చేసేయచ్చు. నెక్స్ట్ రెండు సంఖ్యల నిష్పత్తి 5:3. వాటిలో ప్రతి సంఖ్యకు 4 కలుపుగా అప్పుడు వచ్చే నిష్పత్తి 11:7 అయితే ఆ సంఖ్యల్లో పెద్దది ఏది? ఇక్కడ అలా చేసేసుకోవాలండి. 5 ఇంటూ 5x అనేది ఒక సంఖ్య అనుకుంటే 5x + 4/3x + 4 నిష్పత్తి 11/7. దీన్ని చేస్తే x వాల్యూ 8 అవుతుంది. సో 5 ఇంటూ 8 = 3 ఇంటూ 8 అండి. అప్పుడు 5 8 జార్ 40, 3 8 జార్ 24. పెద్ద సంఖ్య ఏమో 40 అవుతుంది, చిన్న సంఖ్య ఏమో 24 అవుతుంది. వాళ్ళు పెద్ద సంఖ్య అడిగారు కాబట్టి 40. సో నెక్స్ట్ రెండు పాత్రలు సమాన పరిమాణంలో కలవు. వాటిలో గల పాలు నీళ్ళ నిష్పత్తి 7:2 అయితే మరియు 13:5. ఆ రెండు పాత్రల్లోని మిశ్రమాలు వేరొక పాత్రలో పూర్తిగా పోస్తే ఆ పెద్ద పాత్రలో పాలు నీరు నిష్పత్తి ఎంత అన్నారు. దీనికి వచ్చి ఎల్సిఎం చేసుకోవాలండి. ఎల్సిఎం అంటే ఇప్పుడు 18, 9, 18 అంటే టోటల్ రేషియో ఇక్కడ 9, ఇక్కడ 18. 9 18 ఎల్సిఎం 18. సో ఇప్పుడు ఇక్కడ మిల్క్ వాటర్ 7:2 అంటే ఇక్కడ 9 18 రావాలి కాబట్టి 9 18 రేషియో 2:1:2 కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 7 2 ఇంటూ 2 వేయాలా. తర్వాత 1 ఇంటూ 13 1 ఇంటూ 5 వేయాలండి. 2:1 లాగా చేస్తే 14:4 వస్తుంది, 13:5 వస్తుంది. సో టోటల్ రేషియో 27:9. దాన్ని చేస్తే క్యాన్సిలేషన్ 3:1 వస్తుందండి. ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్లో ఈ సమ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏ సంఖ్య కలిపితే వచ్చే రాశులు అనుపాతంలో ఉంటాయంటే మన గెస్సింగేనండి. 2ని యాడ్ చేస్తేనే వచ్చేవి అంచముల లబ్ధం ఈజ్వల్ మధ్యముల లబ్ధం. 4 వేసామనుకో ఇక్కడ 2 12, 4 12 జార్ 48. ఇక్కడ 2 యాడ్ చేస్తే 6 8, 6 8 జార్ 48. కాబట్టి అంచముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుంది. కాబట్టి ఈ 4 రెండు కలిపితే అనుపాతంలో ఉంటాయని చెప్పవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.